హలో, నేను డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనం హార్ట్ అటాక్ మరియు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆడవాళ్ళలో మగవారిలో సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయా, ఎలా గుర్తించాలి వాటిని అనేది తెలుసుకుందాం. సో హార్ట్ అటాక్కి ప్రధానంగా వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చెస్ట్ పెయిన్ అనేది, ఛాతీ నొప్పి అనేది ప్రధాన సిమ్టమ్. అది మనకి కంపేర్ టు గ్యాస్ట్రైటిస్ కానీ యాంగ్జైటీ కానీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, గుండె సంబంధించిన ఛాతీ నొప్పి మొత్తం ఎంటైర్ లెఫ్ట్ సైడ్ రీజియన్లో ఉంటుంది. మనం ఒక పాయింట్ పెట్టి ఫోకస్ చేయలేము. ఆ పెయిన్ అనేది ఈ జా నుంచి ఈ అప్పర్ పోర్షన్ ఆఫ్ స్టమక్ వరకు ఎక్కడైనా రావచ్చు. ఆ పెయిన్ రేడియేట్ అవ్వడం లెఫ్ట్ హ్యాండ్కి, వెనకకి, స్వెట్టింగ్ రావడం, ఆయాసం రావడం, ఇవన్నీ టిపికల్. అండ్ నడవగానే, మెట్లెక్కగానే ద సిమ్టమ్స్ పెరగడం ప్రధానంగా గుండెకి సంబంధించిన ఇబ్బంది అని తెలుస్తుంది. అదే మనకి యాంగ్జైటీ ఉంటే ప్రధానంగా ఛాతీ నొప్పి రెస్ట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు మన గుండె చప్పుడు మనకు రావడము, మనకు నొప్పి తెలుస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా మనకి మంటలాగా ఉంటుంది. అది ఒక పాయింట్లో మనం లోకలైజ్ చేయగలుగుతాము. మజిల్ పెయిన్ అన్నా మనం చేయి పెట్టి లోకలైజ్ చేయగలుగుతాం, ఈ ఏరియాలో ఆ పెయిన్ అని చెప్పి. అండ్ ఇంకా కొందరిలో ఎస్పెషలీ ఆడవాళ్ళలో, ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళల్లో, 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ ఛాతీ నొప్పి రావకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. అది ఎలా అంటే వాళ్ళకి సడన్గా జా పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడము, సడన్గా ఆయాసం రావడము, గుండె దడ రావడము, సమ్టైమ్స్ షుగర్ ఉండి ఎల్డర్లీ ఉన్న వాళ్ళలో ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా డయాబెటీస్, ఓల్డర్ ఫీమేల్స్లో సైలెంట్ అటాక్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైతే మనకు ఛాతీ నొప్పి వస్తుంది, అది నడవగానే పెరుగుతుంది అంటే అది మనం అస్సలు అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆయాసం రావడము, అది కూడా నడవగానే, మెట్లెక్కగానే ఆయాసం పెరగడము, కూర్చోగానే నొప్పి ఆయాసం తగ్గడము, అది కార్డియాక్ సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే గుండె దడ రావడము, స్వెట్టింగ్ రావడము, ఈజీగా అలసిపోవడము, ఇవన్నీ గుండెపోటుకి సంబంధించిన సిమ్టమ్స్. చలికాలంలో మనము కార్డియాక్ సిమ్టమ్స్, హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తాము కంపేర్ టు అదర్ సీజన్స్. దానికి రీజన్ ఏంటంటే వింటర్ సీజన్లో మనకి ఎప్పుడైతే టెంపరేచర్ డ్రాప్ అవుతుందో, చల్ల వెదర్ వల్ల మన బ్లడ్ వెజిల్స్ అనేది, మన రక్తనాళాలు అనేది నారో పడుతుంటాయి, కన్స్ట్రిక్ట్ అవుతుంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. మన బ్లడ్ ప్రెషర్ అనేది మన గుండెకి పంప్ చేయడానికి రెసిస్టెన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో మన హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో హార్ట్ లోడ్ ఎక్కువ పడుతుంది, ప్లస్ ఇంకా బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యే వారికి, ఆల్రెడీ ఉన్న హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వర్స్ అవ్వడము, హార్ట్ అటాక్లు ఎక్కువగా వింటర్లో రావడం మనం చూస్తుంటాం. సో ఆల్రెడీ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ కోల్డ్ వెదర్ని అవాయిడ్ చేయడము, ఎర్లీ మార్నింగ్ అవుట్డోర్ వాకింగ్ని అవాయిడ్ చేయడము, అండ్ ప్రాపర్గా కవర్ చేసుకోవడము, బాడీని కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం లెస్గా ఉంచుకుంటే సిమ్టమ్స్ అనేవి మనం ప్రివెంట్ చేయవచ్చు.